హాయ్ అండి, ఈరోజు మనం పెసరావకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం అన్ని రకాల పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టైంలో 1 ఇయర్ వరకు కూడా మనకి నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం పెసరావకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా నేను ఒక 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకొని ఇలా పిక్క లేకుండా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకొని వీటిని కొలుసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో మనం ఇలా ముక్కలన్నీ కూడా కొలుసుకోవాలి. కొంచెం తలనిండుగా ఉండేలాగా కొలుసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్కి 2 గ్లాసుల ముక్కలు అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న ముక్కల్ని ఇలా ఎగరేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 గ్లాసు పెసరపప్పును తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే ముక్కల్ని కొలుసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ పెసరపప్పును తీసుకొని ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు కాదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పప్పుల్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మరీ ఎక్కువ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చళ్ళ వేసుకున్నప్పుడు నోటికి చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఆయిల్ కలుపుకున్న ముక్కల్ని తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ముక్కలకంతా కూడా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇలా పసుపు అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని వేరొక బౌల్ కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా తీసుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండి, తర్వాత 1/2 కప్పు కారం వేసుకోవాలి. ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా కలుపుకున్న ముక్కలన్నిటిని కూడా ఈ కారం మిక్చర్లో వేసేసి బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్ని అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ పచ్చి ఆయిల్ అండి, వేడి చేసింది కాదు. ఇది వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు కలుపుకున్న గిన్నెలోనే ఉంచుకోకుండా వేరే ఒక గాజు బౌల్ని తీసుకొని జాడీ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి పచ్చడంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పచ్చడి కలుపుకున్న గిన్నెని అలాగే ఉంచేయొద్దండి, ఉప్పు తినేస్తుంది. ఇలా గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని 1 డే వరకు నాననివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మనం చూస్తే పచ్చడంతా కూడా ఊరిపోయి చక్కగా ఉప్పు కారం అంతా కూడా బాగా ముక్కలకి పట్టేస్తుంది. చూసారా ఊట ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/4 గ్లాసు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి ఆయిల్ అండి, దీన్ని వేసుకొని మళ్ళీ కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరావకాయ